కోల్డ్ వార్ సందర్భంగా అమెరికా నాటో స్టార్ట్ చేసింది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆ టైంలో వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్, ఈ పశ్చిమ ఐరోపా దేశాలకి అమెరికా ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఉండేదన్నమాట. అయితే ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ పోకడలు అనమాట. అందరూ కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి నాటోకి, అమెరికా ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి, యూరోప్ దేశాలు ఎక్కువ ఖర్చు పెట్టాలి, నాటో నిర్వీర్యం చేస్తానని చెప్పి. ఇదే టైంలో 2019లో ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఎవరైతే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉన్నారో, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాటో ఈజ్ ఎ బ్రెయిన్ డెడ్. ఇప్పుడు నాటోకి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, అంటే నాటో అసలు పని చేయట్లేదు, అది కంప్లీట్గా డెడ్ అయిపోయినట్టే అని చెప్పి అన్నారు. అదే 2023-24 ఆ టైంలో ఆయన ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. నాటోకి షాక్ థెరపీ ఇచ్చింది రష్యా అని. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ద్వారా నాటోను మళ్ళా రీజూనేట్ చేసింది అని. ఎందుకంటే చాలా దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత 2022 ఆ టైం నుంచి కూడా నాటోలో చేరాలని ఇంకా ఆసక్తి చూపిస్తున్నాయి. ఉదాహరణకి స్వీడన్, ఫిన్లాండ్, ఈ దేశాలు నాటోలో చేరాయన్నమాట తర్వాత. ఎందుకంటే అక్కడ ఒక సెక్యూరిటీ డైలమా ఏర్పడింది అనమాట. ముఖ్యంగా మనం గమనిస్తే కనుక రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న దేశాలు యూరోప్లో ఏవైతే ఉంటాయో వాటికి కొత్త భయం ఏర్పడింది. నాకు గనక నాటో లాంటి శక్తి నా దగ్గర లేకపోతే నన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి పెద్ద పవర్ వచ్చి కొట్టేస్తుంది అనే ఒక సెక్యూరిటీ డైలమాతో, సెల్ఫ్ హెల్ప్ అనేది ప్రతిసారి సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా కలెక్టివ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్లో ఉండాలని చెప్పి నాటో లాంటి గ్రూప్స్లో చేరాలని చెప్పి భావించిందనమాట.